పాపం నిరుద్యోగుల కోసం గ్రూప్ పరీక్షలు రాసిన విద్యార్థుల కోసం గట్టిగా నిలిచి కొట్లాడినందుకు పేడ్ ఆర్టిస్ట్ అని ముద్ర వేస్తున్నారట. ఎన్నికల ముంగట ఇక నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్న నాయకులు ఎక్కడున్నారు? మల్లన్న నన్ను శంకిని ఎట్లా అంటాడు అని సింధు మస్తుగా గరమైతున్నది. మరిగా ముచ్చటేందో చూద్దాం పాండ్ర ఒకసారి అక్కడ. నిరుద్యోగ విద్యార్థుల కోసం పోరాడినందుకు ఇవాళ నన్ను పెయిడ్ ఆర్టిస్ట్ అంటారా? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల విద్యార్థులు మోసపోయినప్పుడు కూడా నేను పోరాటం చేసిన. గట్లాంటి నన్ను ఇవాళ ఇంత మాట అంటారా? ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడింది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఎక్కడుంటే అక్కడ మా చుట్టూ తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మంచి చేస్తాం, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని మీరే కదా మాట ఇచ్చింది మా అందరికి. అప్పుడు మాట్లాడిన రాజకీయ నాయకులు అందరూ ఎటువైర్రు? ఎందుకు సాటుకు దాచుకుంటున్నారు? మా విద్యార్థి నాయకులు అందరికీ న్యాయం చేస్తానని మాట ఇచ్చి ఇవాళ గద్దెని ఎక్కినాగానే సరిపోయింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విద్యార్థుల కోసం పోరాడతా, విద్యార్థుల జీవితం బాగుంటేనే భవిష్యత్ బాగుంటుందని ప్రగల్భాలు వాళ్ళకైన తీన్మార్ మల్లన్న ఇవాళ ఎటువైండు? నన్ను గెలిపిస్తే మీ అందరికి ఉద్యోగాలు ఇప్పిస్తాను ఊకదంపుడు ముచ్చట్లు చెప్పి ఇవాళ విద్యార్థుల కోసం టీఎస్పీఎస్సీ సమస్యల మీద పోరాడినందుకు నన్ను శంకిని అని అంటాడా? దమ్ముంటే ఇప్పుడు బయటికి రా మల్లన్న, వచ్చి విద్యార్థుల పట్ల నిల్చొని కొట్లాడు. దొంగలాగా దాచుకొని ఉచిత ప్రసంగాలు చెప్పుడు కాదు అని గ్రూప్ 2 అభ్యర్థి సింధు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీన్మార్ మల్లన్న మీద నిప్పులు జరిగిందుల్లా. నిన్నటి నుంచి అందరు నన్ను పని కట్టుకొని చాలా మంది చాలా రకాలుగా వేధిస్తున్నారు త్రూ సోషల్ మీడియా, ఎస్పెషల్లీ ట్విట్టర్, యూట్యూబ్ ఛానల్స్, ఇంకా కాంగ్రెస్ పేజెస్లో నన్ను దారుణంగా వేధిస్తున్నారు. ఇప్పుడు మీరు అందరూ అంటున్నారు కదా నేను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పి. ఏ ఒక్కడైనా ఈరోజు ఏ ఒక్కరైనా నన్ను ప్రూవ్ చేయగలుగుతారా నేను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ని అని? నేను ఎక్కడైనా బీఆర్ఎస్ కండువా కప్పుకొని ఉన్నానా? ఏ ఒక్క చోటనైనా నేను బీఆర్ఎస్కి ఓట్ వేయండి అని చెప్పిన దాన్ని ఏ ఒక్కటైనా బయట పెట్టండి. ఈరోజు తీన్మార్ మల్లన్న అంటాడు శంకిని అని మాట్లాడుతున్నావు. తీన్మార్ మల్లన్న ఏ రకంగా శంకినిగా కనిపిస్తున్నాను నీకు? నేను ఇదే సమస్యల మీద, ఇదే టీఎస్పీఎస్సీ సమస్యల మీద నేను నీ స్టూడియోకి కూడా వచ్చి మాట్లాడినా. ఆ రోజు నేను శంకిని లాగా కనిపించలేదా నీకు? ఆ రోజేమో నేను దేవతలాగా కనిపించినా, ఈ రోజేమో శంకిని లాగా కనిపిస్తున్నానా? అయినా కాంగ్రెస్ గవర్నమెంట్కి నిరుద్యోగులందరూ ఈ రోజు ఎందుకు అంత చేదుగా కనిపిస్తున్నారు? ఆ రోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ మనిషి మేము ఎక్కడుంటే అక్కడికి వచ్చి మాతో మాట్లాడి ఓట్లు వేయండి, మీకు బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే ఇంకా మంచిగా చేస్తామని మాట్లాడి నమ్మబలికి మాతో ఓట్లు వేయించుకున్నారు కదా. మరి మీరెందుకు అన్ఎంప్లాయీస్ని పిలిచి మాట్లాడట్లేదు? మాతో ఎందుకు చర్చలు జరపట్లేదు? మీరే కదా అన్నది మీకు ప్రజాప్రభుత్వం అనేసి మాట్లాడారు. ప్రజాప్రభుత్వంలో మేము మీ దగ్గరకు వచ్చి అడుగుతాము, మిమ్మల్ని మీతో చర్చలు చేస్తామన్నారు. ఎక్కడ పోయినా చర్చలు? ఈరోజు చర్చలు పక్కన పెడితే మనుషుల్ని పర్సనల్గా అటాకులు చేపిస్తారా మీరు? మా స్టూడెంట్స్లోనే కొంతమందిని కొనేసుకొని వాళ్ళతోటి పర్సనల్ లెవెల్ అటాకింగ్స్ చేపిస్తున్నారు. నేను చెప్తున్నా, ఈరోజు రేపు పొద్దున్న నాకేమన్నా జరిగితే, నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ ఏమన్నా నష్టం జరిగితే దానికి కారణం తీన్మార్ మల్లన్న, ఇంకా రేవంత్ రెడ్డి, ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న పెద్దలు. ఇది మాత్రం 100%. ఎందుకంటే